బీవేవజం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేపట్టి నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే బజరంగ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడాన్ని బీజేవైఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. అటు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వినూత్న రీతిలో స్పందించారు. తన ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేవైఎం నాయకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీళ్లు, టిఫిన్ వంటి సదుపాయాలు కల్పించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే వారిని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. ఈరోజు కర్ణాటక ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టో విడుదల చేసిందో దాంట్లో బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని మేము హిందూ సంఘాల ద్వారా బీజేపీ తెలంగాణ శాఖ ద్వారా ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అలాంటివి వస్తే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఇదే సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్లకు దేశద్రోహులు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మూలాలే పాకిస్తాన్ నుంచి ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తంలో ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. కావున వీళ్ళు ఎలాగైనా చెప్పేసి ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అల్లర్లు సృష్టించడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు. కాబట్టి స్టేట్ కాల్ బీజేవైఎం ఏబీవీపీ బీజేపీ వాళ్ళు ఒక మెసేజ్ పంపినారు. జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతారని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఆహ్వానించినాం. మా ఇంటి ముందు గ్రీన్ మ్యాట్ వేసినాం. డ్రై ఫ్రూట్లు, వాటర్ బాటిళ్ళు, వాళ్ళ కోసం భోజనాలు ఏర్పాటు చేసినాం. చాలా సంతోషం. మా ఆడకట్ట దరిద్రం పోతుంది అని మేము వెల్కమ్ చేసినాం. ఆ స్టేట్ పరిస్థితి పట్టుకొని మా ఏఐసిసి వాళ్ళు, పిసిసి వాళ్ళు మాట్లాడినారు. నేను ఒకటే మాట చెప్తున్నా, పొలిటికల్గా వాడుకున్న హిందువుల్ని, ఓన్లీ హిందువుల్ని వాడుకుంటున్న ఆ లీడర్లనే వాళ్ళకు మా పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న